Jesus loves you so much. యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. Jesus really loves you. నిజంగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు. You know why he loves you? దేవుడు మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడో మీకు తెలుసా? God created you. ఎందుకంటే దేవుడే నిన్ను చేశాడు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. In his own image. ఆయన రూపములో ఆయన స్వరూపములో నిన్ను చేశాడు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. And he has created you. ఆయన నిన్ను చేశాడు, నిన్ను తయారు చేశాడు. To have fellowship. ఎందుకు నిన్ను చేసుకున్నాడు? ఆయన నిర్మించాడంటే నీతో సహవాసం కలిగి ఉండడానికి. To live in a love fellowship with him. ఆయనతో కలిసి ప్రేమ అన్యోన్యతతో మానవుడు మెలగడం కొరకు మానవుడు తయారు చేశాడు దేవుడు. And he wants to bless you. అంతేకాదు నీతో ఉంటూ నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు యేసయ్య. With his love. ఆయన ప్రేమతో నిన్ను ఆశీర్వదించాలని, His joy. ఆయన సంతోషాన్ని నీకు ఇవ్వాలని, His peace. ఆయన శాంతిని నీకు ఇవ్వాలని, His presence. ఆయన యొక్క సన్నిధి నీకు ఇవ్వాలని, His health. ఆయన ఆరోగ్యం నీకు ఇవ్వాలని, His blessing. ఆయన దీవెన నీకు ఇవ్వాలని. That's the truth. అదే నిజం. You know, నీకు సంగతి తెలుసా? when I came to India, నేను భారతదేశం వచ్చినప్పుడు I see something a little different. కొన్ని విషయాలు నాకు కొంచెం ప్రత్యేకంగా తేడాగా కనపడింది నాకు. I see a lot of idols for sale. కాబట్టి నేను భారతదేశంలో దిగిన వెంటనే ఆ విమానాశ్రయంలోను పట్టణంలో చూస్తే కొన్ని విగ్రహాలు అమ్ముతూ ఉన్నారు అక్కడ. In fact, we drove through a street మేము వీధులంతా నడుస్తూ ఉన్నప్పుడు full of them. అవన్నీ చూసాం మేము. Elephants, ఒక ఏనుగు ఉంది, snake gods, అలాగే పాము కూడా ఒక విగ్రహంగా అమ్ముతున్నారు. reptile gods, కాబట్టి ఇంకా కొన్ని రకాలైన దేవుళ్ళు, gods that represent trees. కాబట్టి కొన్ని చెట్లు కూడా విగ్రహాలుగా చేసి You know, అమ్ముతున్నారు. I've never seen so many gods in my life. అయితే నా జీవితంలో భారతదేశంలో చూసిన అన్ని రకాల దేవుళ్ళని నేను ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలోనూ చూడలేదు. And then I've seen at the back of your lorries. కాబట్టి అలాగే మా లారీలు వెళ్తుంటే లారీ వెనకాల కూడా ఒక రకమైన దేవుడి బొమ్మలు చూశాను నేను. More pictures of these gods. కాబట్టి దేవుడి బొమ్మలు లారీ వెనకాల కూడా చూశాను చాలా మంది. And some of them have pretty cross faces. కాబట్టి నిజంగానే ఆ యొక్క బొమ్మలు చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా ఉన్నప్పటికీ అవి కూడా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. The only problem with these gods, కాబట్టి వాటితో ఉన్న సమస్య ఏంటంటే they didn't make you in their image. అయితే అవి మిమ్మల్ని చేయలేదు, వాటి రూపంలో మిమ్మల్ని చేయలేదు. Would you like to be made in their image? ఒకవేళ మీలో ఎవరికైనా ఒక చెట్లాగా, ఒక పాములాగా, ఒక ఏనుగులాగా ఉండాలని ఆశగా ఉందా మీకు? You know your need for God. అయితే భారతదేశ ప్రజలకు ఒక సంగతి బాగా తెలుసంటే దేవుడు మనకి కావాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. You know it is important to worship a God. ఇంకా భారతదేశంలో ప్రజలు ఇంకా ఏం తెలుసంటే దేవుడు అనబడి వాడిని మనం పూజించాలి, ఆరాధించాలని కూడా తపన ఉంది భారతదేశంలో. Because God has created us. ఎందుకు అంటే దేవుడే మనిషిని సృష్టించాడు కాబట్టి. With a need to worship him. ఎందుకు సృష్టించాడంటే సృష్టించిన దేవుణ్ణే మనం ఆరాధించాలని. No, we cannot make it on our own. కాబట్టి దేవుణ్ణి మన ఇష్టానుసారంగా మన చేతులతో చేసుకోకూడదు. We keep making the wrong choices. కాబట్టి ఒక్కొక్కసారి మానవుడు తన తప్పుడు నిర్ణయాలను బట్టి ఆరాధన చేస్తూ ఉన్నాడు. You know, our brains can only make a decision on the facts that come our way. మన మనస్సు లేక మన మెదడు ఎంత పని చేస్తుందంటే మన కళ్ళ ముందు మనం చూస్తున్న వాటి విషయంలోనే ఆలోచిస్తూ ఉంటది. Maybe you have 2 jobs to choose from. ఒకవేళ మీకు ఎవరికైనా 2 ఉద్యోగాలు వచ్చినాయనుకోండి, దేంట్లో ఆ రెండిట్లో ఏది మీరు ఎన్నుకోవాలో మీకు తెలియటం లేదు. And you're not sure which one to take. కాబట్టి మీరు తప్పకుండా 2 ఉద్యోగాలు చేయలేరు, కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటే మీరు ఎన్నుకోవాలి. The problem is, ఇప్పుడు సమస్య ఏంటంటే the people tell you what they want you to hear. కాబట్టి ప్రజలు ఏం చెప్తారంటే ఈ రెండిట్లో ఏది ఎన్నుకోవాలో వారు దేన్ని విన్నారో దాన్ని నీకు చెవిలో చెప్తూ ఉంటారు. But they don't tell you what they don't want you to know. అయితే వారికి నీకు తెలియంది వారు చెప్పాలని ఆశించడం లేదు. How can you make a just decision on that? కాబట్టి వాళ్ళు చెప్పిన మాటను బట్టి నీవు ఎలాగ నీ నిర్ణయం తీసుకోగలవు. But God knows everything. అయితే దేవుడికి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి కదా.
లేదుగా. When you come to God and say, which job must I take? కాబట్టి ఆయనకు అన్ని తెలుసు కాబట్టి ఎప్పుడైనా మనకు సలహా ఇవ్వాల్సి వస్తే ఎప్పుడు ఆయన తప్పుడు సలహా ఇవ్వడు. He will show you which job which you must take. కాబట్టి నీకు ఏ మంచి పని చేయాలో ఆ మంచి పని ఆయన మీకు చెప్తాడు. And it will be the best one for you. కాబట్టి ఆయన చెప్పాడు అంటే అది తప్పకుండా మంచిదే అవుతుంది. దేవునికి స్తోత్రం. Because he knows everything. ఎందుకంటే ఆయనకు అన్ని తెలుసు కాబట్టి. Now there are many gods of this earth. కాబట్టి ఈ భూమి మీద దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నారు. And there's one God from heaven. అయితే ఒకే ఒక దేవుడు పరలోకాన్ని నుంచి దిగి వచ్చాడు. The difference is, ఈ యొక్క తేడా ఏంటంటే every god of this earth, ఈ భూ సంబంధమైన దేవుళ్ళు అనబడిన వారందరూ కూడా all 10,000 of them, కాబట్టి వారికి ఇంచుమించు 10,000 వరకు వారికి ఉన్నాయి దేవుళ్ళు అనబడి వారు. represent something of the earth. కాబట్టి ఈ దేవుళ్ళందరూ అనబడిన వారందరూ కూడా దేన్ని సూచిస్తున్నారంటే భూ సంబంధమైన వాటి యందు లేదా భూ సంబంధమైన ఆకారంలో మనకు కనపడుతున్నారు. Or of the sun and the moon. అలాగే ఎలాగంటే సూర్యుని కొంతమంది దేవుడు అంటున్నారు, కొంతమంది చంద్రుడు దేవుడు అంటున్నారు. But there's only one God that represents heaven. అయితే పరలోకంలో నివాసం ఉంటున్న ఒకే ఒక దేవుడు వీటన్నిటిని సృష్టించాడు. దేవునికి స్తోత్రం. Is the God that created the heavens and the earth. పరలోకంలో ఉన్న దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయనే ఆకాశమును భూమిని సూర్యచంద్ర నక్షత్రాలు సర్వ సృష్టిని ఆయన చేశాడు. He had thrown the devil out of heaven for his sin. ఆయన చేసిన ఇంకో గొప్ప కార్యం ఏంటంటే సాతానుడు మోసగాడనబడి ఉన్న ఆ యొక్క సాతానుని పరలోకం నుంచి త్రోసివేశాడు కిందకి. Along with 1/3 of the angels. ఆయనతో ఉన్న దూతలు సాతానుగాడు అనుచరులతో సహా మొత్తం అందరిని కూడా పరలోకం నుంచి భూలోకానికి తోశాడు ఆయన. Who sins against him. ఆయన బంధించి ఉంచాడు అతన్ని. And they now roam this earth. అయితే ఇప్పుడు ఆ సాతానుడు ఏం చేస్తున్నాడు భూమి మీద అంటే భూమి అంతా తిరుగుతూ ఉన్నాడు. Known as the devil and his demons. అయితే ఆ సాతానుడికి పెట్టిందంటే అపవిత్రాత్మ వారి దూతలు పేరు పెట్టాడు. And they hate human beings. అయితే ఈ సాతానుకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మనుషులంటే ఆయనకు ఒళ్ళుమంట అదేంటో తెలియదుగా. Because they hate God. ఎందుకు అంటే వాడికి దేవుడు అంటే ఇష్టం లేదు కాబట్టి దేవుడు రూపంలో ఉన్న మనుషులనే ఇష్టం లేదు వాడికి. And human beings are made in the image of God. ఎందుకు మనుషులు కూడా ఆ దేవుడి రూపంలో ఉన్నారు కాబట్టి మనుషులు చూస్తే వాడికి బాధ. And the devil is a revenge against God. కాబట్టి ఈ సాతాను గారికి దేవుడి మీద పగ తీర్చుకోవాలనుకుంటూ ఉన్నాడు. So he deceived Adam and Eve. అందుకనే వాడు ఏం చేశాడంటే ఆదాము హవ్వను ఏదెను తోటలో మోసం చేశాడు. To give this beautiful world of ours. కాబట్టి ఈ ప్రపంచానంతటి మరి వాడు పాడు చేయడానికి చూస్తూ ఉన్నాడు. Over to him the devil. కాబట్టి ఈ భూ ప్రపంచం అంతా కూడా ఆ సాతాను ఆధీనంలో ఉంది. In exchange for the knowledge of good and evil. అయితే ఎందుకు అంటే మంచి చెడులు తెలుసుకునే ఆ వృక్ష ఫలం తినవలసి వచ్చింది తిన్నారు కాబట్టి. And there's only one way that the devil can hurt God. కాబట్టి ఈ విధంగా మనుషులను వాడు పీడించడం ద్వారా మనుషుల మీద శపించడం ద్వారా దేవుడి మీద ఉన్న కోపాన్ని తీర్చుకుంటున్నాడు వాడు. That is to take as many human beings down to hell with him. మనుషులను పట్టి పాపం చేయించి మనుషుల జాతిని వాడితో పాటు నరకానికి తీసుకెళ్లిపోయి దేవుడి మీద ఉన్న కోపాన్ని He తీర్చుకుంటున్నాడు. knows God loves you. ఎందుకంటే దేవుడు మనుషులు ప్రేమిస్తున్న సంగతి సాతానుకు బాగా తెలుసు. That's why he wants to take you to hell. అందుకని మనుషుల్ని ఏ మనుషులైతే దేవుడు ప్రేమిస్తాడో వారిని నరకానికి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. To hurt God's heart. ఎందుకంటే నిన్ను నన్ను నరకానికి తీసుకెళ్ళిపోతే దేవుని హృదయం పగిలిపోద్దన్న సంగతి వాడికి తెలుసు. That's why the devil goes full out to tempt you to sin. కాబట్టి వీడిప్పుడు సాతానుడు మనుష్య జాతిని శోధించడం ప్రారంభించాడు. That is why he throws sickness on you. వాడు ఎలా శోధిస్తున్నాడంటే రోగాలు మనుషుల మీదకి పంపిస్తున్నాడు. That is why he sends curses your way. శాపాలు నీ మీద కురిపిస్తూ ఉన్నాడు సాతానుడు. But I've got some good news for you. అయితే రోగంతోని శాపంతోని ఉన్నావో మానవులారా మీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను నేను. God loved the world so much దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను that he sent his only son Jesus కాగా అతడు అద్వితీయ కుమారుని ఈ లోకంలో నీ కొరకు పంపించాడు. to take our sin upon himself. ఎందుకంటే ఆయనే మన పాపములన్నీ ఆయన వీపు మీద మోసేటట్టుగా కుమారుని పంపించాడు. Went down to hell. అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి నరకం వరకు వెళ్ళాడు. ఆయన పాతాళంలోకి. And he took the keys back from the devil. సాతాను చేతిలో ఏ తాళం చెవులున్నాయో ఆయన
తిరిగి And then he rose from the dead on the third day. చనిపోయిన వారిలో నుండి పాతాళంలో దిగిపోయిన యేసయ్య మూడో దినం సజీవుడిగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. In complete victory. అప్పుడు సాతాను బంధకాల్లో ఉన్న వారి మీద ఆయన పూర్తి విజయాన్ని, స్వాతంత్రాన్ని మనకు తెచ్చాడు యేసయ్య. Over every sin. పాపం మీద అధికారం మనకు తీసుకొచ్చాడు. Over every sickness. అన్ని రోగాల మీద విజయం ఇచ్చాడు. Over every demon. అన్ని అపవిత్రాత్మ మీద మనకు విజయం ఇచ్చాడు. Over every demonic thing. అంతేకాకుండా మరి దయ్యాలకు సంబంధించిన విషయాల మీద విజయం ఇచ్చాడు మనకు. And then అప్పుడు ఏం చేశాడు? he ascended back to heaven. ఇన్నిటి మీద మనకు విజయాన్ని ఇచ్చి ఆయన తిరిగి తండ్రి వద్దకు ఆరోహణమైన దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. Where he sits at the right hand of the Father God on ఇప్పుడు high. యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి అంటే తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వాన కూర్చుని ఉన్నాడు. And he then didn't just leave us. అయితే అక్కడ ఉన్నాడు కదా, మనం అనాథలుగా మనం విడిచిపెట్టలేదు. He sent his Holy Spirit. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మనకు పంపించాడు. దేవునికి స్తోత్రం. To dwell in our hearts. ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు కానీ మనలో ఉండడానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. This is wonderful. అది చాలా అద్భుతం అండి. Because it's even more. కాబట్టి అది ఇంకా ఎంతో మనకు ఆశ కలిగించే అంశం. Before we become Christians, మనం క్రైస్తవులు కాకముందు sin is a big struggle. మనకు పాపం పెద్ద సమస్య వచ్చింది. Sickness is stronger than us. యేసు ప్రభు వెనక ముందు మనకున్న రోగాలు మనకున్న శక్తి కంటే మించిపోయినాయి. Demons are stronger than us. అపవిత్రాత్మ దయ్యాల శక్తి మనం పీడిస్తూ వచ్చింది. Curses are stronger than us. శాపాలు మన ఇంటి నిండా పోగైపోయి ఉన్నాయి. శాపం Many problems of life are stronger than us. తట్టుకోలేని సమస్యలు వచ్చి జీవితం మీద విరక్తి వచ్చింది. ఎందుకంటే మనకంటే ఎక్కువ సమస్యలు అయిపోయినాయి. But when we receive Jesus as our Lord and Savior, అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించావు, not even death can hold us back anymore. మరణము కూడా మనల్ని అణిచిపెట్టి ఉంచలేదు. దేవునికి స్తోత్రం. Because we are spiritually born to eternal life. ఎందుకో తెలుసా? ఈ శరీరం ఏమైపోయినా కానీ మన ఆత్మ మట్టుకు దేవునితో ఉంటుంది. చనిపోయినప్పుడు దేవునికి స్తోత్రం. Yes, our bodies will still die. కాబట్టి శరీరం ఏదైనా అయిపోవచ్చు. But we are more than flesh and blood. మరి ఇంకో సంగతి ఏంటో తెలుసా? ఈ శరీరం కంటే రక్తం కంటే ఇంకా విలువైంది మన హృదయంలో, మన జీవితంలో ఉంది. We are spirit beings. మనమందరం ఆత్మ స్వరూపులం. And because we are spirit beings, మనమందరం కూడా ఆత్మ స్వరూపులం కాబట్టి we have to worship a God. కాబట్టి మనం దేవుని ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. If people cannot find a true God, కాబట్టి ఒకవేళ ఎవరైనా మనుషులు ఇక్కడ నిజమైన దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేకపోతే they will worship any God. వాళ్ళకి ఎవరో దేవుడు తెలియక ఎవరు కనపడితే వాళ్ళే దేవుడు అని అందరినీ పూజిస్తున్నారు. Anything's better than nothing. కాబట్టి ఏదో లేదనుకునే కంటే దేనో దానికి మొక్కితే సరిపోతుంది అనుకుంటున్నారేమో. But if they worship a God that's not real, నిజానికి దేవుడు కాని దానిని నువ్వు ఆరాధిస్తున్నావేమో. a God that is dead, ఒకవేళ చచ్చిపోయిన దేవుళ్ళు ఆరాధిస్తున్నావేమో. that God can do nothing for them. వాటి వల్ల నీకేమీ ఉపయోగం లేదు తమ్ముడు. But when you receive Jesus, యేసు ప్రభువుని కనుక నువ్వు పొందుకుంటే Jesus fills you with his love, ఆయన ప్రేమతో నీ జీవితాన్ని నింపుతాడు. దేవునికి with స్తోత్రం. his joy, అది ఆయన సంతోషం వేరండి. with his presence, ఆయన యొక్క సన్నిధితో నింపుతాడు. with his healing power. అంతేకాదు ఆయన స్వస్థతతో నిన్ను బాగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. This is the Lord we serve. ఇలాంటి దేవుణ్ణండి మనం పూజిస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పకూడదా ఉన్నాం. I want to ask if there's anybody here ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీలో ఎవరైనా who would like to receive Jesus as Lord and Savior, to put up your hands. ఈ రాత్రి జాగ్రత్త వినండమ్మా. ప్రతిదానికి చెయ్యేస్తారు మీరు. చక్కగా అర్థం చేసుకున్నారు. మిగతా చోట్ల అర్థం చేసుకున్నారు. అందరూ లేచిపోతారు. మీరు చాలా మంచి. There's not enough space for you all to come forward. ఇప్పుడు నిలబడిన వారందరూ ఈ ఎందుకో ముందు ఖాళీ So ఉంటారు. stay standing. అలా నిలబడి ఉండండి. I'm going to pray for you where you are. So stand up again. దయచేసి యేసు ప్రభు నాకు ఈ రాత్రి కావాలండి అన్నవాళ్ళు నిలబడి ఉండండి. మీరు ఎక్కడున్నా కానీ మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. Say this prayer after me. అమ్మా, Lord Jesus, please forgive me. దయచేసి నా పాపములు క్షమించండి. Where I have sinned against you. చాలా సార్లు నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. In thought, నా ఆలోచనతో పాపం
నా మాటలతో పాపం చేశాను. Indeed. నేను నా పనులతో పాపం చేశాను. And in things I have left undone. నేను చేయకూడని తప్పులన్నీ చేస్తూ వచ్చాను. Please come into my heart. దయచేసి నా హృదయంలోకి రా యేసయ్యా. As my Lord and Savior. నా రక్షకునిగాను నా ప్రభువుగాను నాతో ఉండండి. Now receive him. Thank you, Jesus. మీరు ప్రార్థన చేశారు కాబట్టి యేసుని మీరు పొందుకోబోతున్నారు. దయచేసి కళ్ళు మూసుకోండి. అలాగే మీరు చేసిన ప్రార్థన ప్రభు విన్నాడు. ఆయన మీరు స్వీకరించండి. ఆయన మీ తలుపు తడుతున్నాడు. హృదయం అనే తలుపు తెరవండి. నువ్వు ఎంత పాపివైనా ఆయన నీ హృదయ తలుపు తెరిస్తే నీలోకి వచ్చి నీ జీవితాన్ని మారుస్తాడు. Praise the Lord. Hallelujah. Lord, I just ask that you touch them. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నీ కొరకు నువ్వు కావాలని ఆశతో లేచి నిలబడిన బిడ్డను మీరు ముట్టండి. With your beautiful calmness అయ్యా, నీ పరిపూర్ణమైన శాంతిని బిడ్డలకు దయచేయండి. and peace. నీ సమాధానాన్ని బిడ్డలకు ఇవ్వండి. Thank you for forgiving every one of them. వారు చేసినట్టుగా వారి ప్రతి విధమైన పాపం నుంచి వారిని క్షమించినందుకు నీకు వందనాలు. And thank you that tonight ఈ రాత్రి వారి జీవితంలో నువ్వు చేసిన all these people ఈ ప్రజలందరి పట్ల మీరు చేసిన మేలు బట్టి are born again to eternal life. మీరందరికీ పరలోక రాజ్య ప్రాప్తిని దయచేయమని మనం Praise the చూస్తున్నాం. Lord. That Hallelujah. even if they was one to drop dead tonight, they'd go straight to heaven. ఈ రోజు Jesus is going to heal the sick tonight. ఈ రాత్రి ఆ యేసు ఇక్కడ కొంతమందిని స్వస్థపరచబడబోతూ ఉన్నాడు. Many of you will be healed tonight. ఈ రాత్రి మీరు అనేక మంది స్వస్థత పొందుకోబోతున్నారు. Now to raise the faith of those sick, కాబట్టి మేము ఇప్పుడు రోగుల కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. అయితే రోగులకు ఉండే విశ్వాసాన్ని పెంచడం కొరకు, because it is impossible to lay hands on all of you tonight, కాబట్టి మీ అందరి మీద నేను ఒక్కొక్కరి మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం అంటే తెల్లారిపోతుంది. so we'll go. Body be healed ఆమె శరీరము సంపూర్ణ స్వస్థత పొందును గాక. in Jesus' name. యేసు నామములో. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. Are your ears beginning to open? Jesus, I love you. Praise the Lord. Yes, thank you. యేసయ్యా నీకు వందనాలు స్వామి, వందనాలు. హల్లెలూయా. And here now, ఆమె వినగలుగుతుంది. this is the power of Jesus at work. యేసుక్రీస్తు ఏ విధంగా ఆయన అద్భుతాలు చేస్తాడో మనం కళ్ళారా చూడగలుగుతూ ఉన్నాం. This deaf and dumb child can now hear. కాబట్టి ఒకప్పుడు పూర్తిగా వినబడలేని స్థితి, పూర్తిగా మాట్లాడలేని స్థితిలో మనం చెప్పిన మాట చెప్పగలిగినందుకు దేవుని స్తోత్రం చేద్దాం. చెప్పడం కూడా ఉంది గట్టిగా. She can హల్లెలూయా. love you. You. Jesus. Jesus. Praise the Lord. హల్లెలూయా. ఆమేన్. And Jesus loves me. Praise the Lord. Perfect. హల్లెలూయా. భాష మాట్లాడగలుగుతా ఉంది, ఇంగ్లీష్ భాష. Now Jesus is going to heal you. కాబట్టి ఇదే యేసు నీవు ఎక్కడున్నావో నాకు తెలియదు కానీ నిన్ను కూడా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు. Right where you are. నువ్వు ఎక్కడున్నా సరే దూరంలో. I want you to lay your own hand ఇప్పుడు మీకు చేయబోయేది ఏంటంటే మీరు ఎక్కడున్నా కానీ మీ కుడి హస్తం మీ హస్తమే మీరు తీసుకుని మీకు ఎక్కడ బలహీనత ఉందో అక్కడ మీరు హస్తాన్ని పెట్టుకోండి. on your sickness or your pain. కాబట్టి నీ శరీరంలో ఎక్కడైతే బాధ ఉందో మీ చేతిని మీ కుడి చేతిని మీ ఆ బాధ దగ్గర పెట్టుకోండి. And receive your healing. ఇప్పుడు మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ చేతి ద్వారా ప్రభువైన హస్తం వచ్చి మీకే స్వస్థత ఇవ్వబోతోంది. In Jesus' name. యేసు నామములో. Put your hands on your own sickness. Ready? Say
Say, lay your hand on my hand. బాబోయ్ నా చేతి మీద బయట గట్టిగా గట్టిగా చెప్పండి. నా చేతి మీద మీ చేతిని ఉంచండి. And I will be healed. నాకు స్వస్థత కలుగుతుంది. I command నేను right now ఇప్పుడే గద్దిస్తూ that ఉన్నాను. every sickness నాలో ఉన్న leave these people ప్రతి బలహీనతను right now ఇప్పుడే in Jesus' name. యేసు నామములో Every గద్దిస్తూ trace ఉన్నాను. of pain, ప్రతి బాధను తొలగించండి. leave these people ప్రతి వ్యక్తిని దర్శించండి right now ఇప్పుడే in Jesus' name. యేసు నామములో I command మేము గద్దిస్తూ ఉన్నాను. these people ఈ ప్రజలు విడిచిపెట్టుగాక, be healed స్వస్థత పొందుదురుగాక in Jesus' name. యేసు నామములో. Now receive your healing. ఇప్పుడు మీరు మీ బాధ నుంచి స్వస్థత పొంది ఉన్నారు. I praise God. I am giving thanks to everybody. From long time I have a pain in my neck. I have been visited many prayer cells, but that not at all recovered. I have used many medicines, but not no use. When sister asked me to pray for your sicknesses, when I put my hand, the God's hand also accompanied with my hand. Hallelujah! God heal me now. Washing all